Hi, hello, welcome to your favorite program, Sujan Media Real City. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టార్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. హామీ ఇచ్చిన దానికంటే అధికంగా ఎమ్యూనిటీస్ ను అందిస్తూ ప్రైమ్ లొకేషన్స్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలోనే రారాజుగా ఎదుగుతోంది వాసవి గ్రూప్. 2.5 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో అఫోర్డబుల్ ప్రైజెస్ లో ప్రపంచ శ్రేణి ప్రమాణాలు పాటిస్తూ చూడచక్కని నిర్మాణాలు చేపడుతూ ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ గా ఎదిగింది ఈ సంస్థ. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఏదో ఒక స్పెషాలిటీ ఉండటం వాసవి గ్రూప్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. రియాలిటీ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వాసవి గ్రూప్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో దాదాపు 3 దశాబ్దాలుగా కొనుగోలుదారుల మనసు గెలుచుకుంటూనే ఉంది వాసవి గ్రూప్. ఓవైపు కస్టమర్లను మెప్పించేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తూనే మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పరుగులు తీయిస్తూ కస్టమర్లు ఇచ్చిన మాటను పక్కాగా నిలబెట్టుకుంటోంది వాసవి గ్రూప్. ఇక వాసవి గ్రూప్ ఆధ్వర్యంలో వస్తోన్న కొత్త ప్రాజెక్ట్ వాసవి అట్లాంటిస్ హైదరాబాద్ లో అత్యంత టాలెస్ట్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో 45 అంతస్తుల్లో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో కస్టమర్లకు కావలసిన ఎన్నో ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే టాలెస్ట్ టవర్గా వస్తుందండి. చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్ అండి ఇది. ఇక ఈ వారం ఎంతో అట్టహాసంగా వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ కు భూమి పూజ నిర్వహించడంతో పాటు సైట్ ఆఫీస్ ను లాంచ్ చేసింది వాసవి గ్రూప్. ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్ డైరెక్టర్స్ అందరూ హాజరయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను ల్యాండ్ ఓనర్ ముప్పా వెంకయ్య చౌదరి గారి మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్ కు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. మన వాసవి కంపెనీ నారసింగ్లోని అట్లాంటిస్ ప్రాజెక్టు భూమి పూజ మరియు మార్కెటింగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి మనం వచ్చాం. సో ఈ సందర్భంగా చైర్మన్ విజయ్ కుమార్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అట్లాంటిస్ దాంట్లో ఉన్న హైలైట్స్ కానీ ఈ ప్రాజెక్ట్ కానీ చాలా సుపీరియర్ ప్రాజెక్టు. బేసికల్గా ఈ లొకేషన్ ఏంటంటే ఇవాళ నార్సింగి హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్. ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ లేదా హైటెక్ సిటీ కానీ ముందుండే ఈ కోకాపేట ఈ అప్కమింగ్ డెవలప్మెంట్స్కి నార్సింగ్ ఒక సెంట్రల్ ప్లేస్. ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి వస్తే ఎవరైనా ఈ నార్సింగి అట్లాంటిస్ ప్రాజెక్టు చూడకుండా సిటీలోకి వెళ్ళలేరు. సో అలాంటి లొకేషన్ ఇది. సో ఇట్లాంటి లొకేషన్లో ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్, అది కూడా 45 ఫ్లోర్స్. సో డెఫినెట్గా ఇది మంచి హైలైట్ అవుతుంది. ఒక పక్క లేక్ వ్యూ, అదేవిధంగా మిగతా చోట ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా ప్రాజెక్ట్ చాలా గొప్పగా వస్తుంది. డెఫినెట్గా ఇది హైదరాబాద్లో ఒక టాప్ ప్రాజెక్ట్గా గుర్తింపు పొందుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో విజయ్ కుమార్ గారికి, వెంకటేశ్వర గారికి ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి వారికి మంచి ఆర్థికంగా లాభసాటిగా ఉండాలని కోరుకుంటున్నాను. న్యూ జనరేషన్ నచ్చే మెచ్చే నిర్మాణాలతో రియాలిటీ రంగంలో దూసుకెళ్లిపోతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తాజాగా ఈ సంస్థ వేగంగా డెవలప్ అవుతున్న మోకిలాలో న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ అందించేందుకు సిద్ధమవుతోంది. గేటెడ్ కమ్యూనిటీస్, అఫోర్డబుల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తూనే అఫోర్డబిలిటీ, లగ్జరీకి మధ్య వారధిగా నిలిచే ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కమర్షియల్ డెవలప్డ్ ఏరియాస్ కు చక్కని కనెక్టివిటీ ఉన్న మోకిలా ఇప్పుడు నయా రెసిడెన్షియల్ హబ్ గా దూసుకుపోతోంది. హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి సరికొత్త ధృవతారగా దూసుకువెళుతున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ ప్రామినెంట్ లొకేషన్ అయిన మోకిలాలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్. ఇప్పటికే ఈ ప్రాంతంలో సరికొత్త ప్రాజెక్టు వివంతా సెంట్రల్ కోర్టును డెవలప్ చేసి ఫ్లాట్స్ ను కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసింది. కన్స్ట్రక్షన్ లో అధిక నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ 100% వాస్తు, డిజైనర్ ల్యాండ్స్కేపింగ్, సెంట్రల్ క్లబ్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు. Sir, first of all, congratulations on getting good response from the customers. NCD లో మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి చెప్తారా? We got very good response as you said. Nikhila Constructions and Developers మోకిలా అనే ఏరియాలో 3 రకాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చేపట్టడం జరిగింది. వివంతా సెంట్రల్ కోర్ట్ 138 ఫ్లాట్స్, వివంతా సెంట్రల్ కోర్ట్ ఎన్ఎక్స్ 77 ఫ్లాట్స్, అలాగే వివంతా ప్రైడ్ 50 ఫ్లాట్స్. దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ అపార్ట్మెంట్. వివంతా సెంట్రల్ కోర్ట్
అండ్ సెంట్రల్ కోర్ట్ ఎన్ఎక్స్ టుగెదర్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా డిజైన్ చేసాము. దీంట్లో ఆల్రెడీ సెంట్రల్ కోర్ట్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి కస్టమర్స్ కి సక్సెస్ఫుల్ గా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. Sir, what is the speciality of your project, sir? మోకిలాలో నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ స్పెషల్లీ డిజైన్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందమ్మా. ఇవంతా సెంట్రల్ కోర్ట్ అండ్ సెంట్రల్ కోర్ట్ ఎన్ఎక్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీగా రూపొందించి దాంట్లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో ఒక క్లబ్ హౌస్ ని డిజైన్ చేసాం. క్లబ్ హౌస్ లో వర్క్ ఫ్రమ్ స్టేషన్స్ ని ఇచ్చాం. అలాగే ఏసీ మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేసాం, ఏసీ జిమ్ ప్రొవైడ్ చేసాం, గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేసాం, సీనియర్ సిటిజన్స్ లాబీ ప్రొవైడ్ చేసాం, సూపర్ మార్కెట్ కి ప్రయోజనం ఇచ్చాం. సెంట్రల్ కోర్ట్ లో ఉన్న ప్రతి ఫ్లాట్ కి కూడా 85% వ్యూ కనపడుతుంది బయటకి. గ్రీనరీ కానీ పార్క్ కానీ సెంట్రల్ కోర్ట్ నుంచి వ్యూ కనపడేట్టు అలా డిజైన్ చేసాం. క్రాస్ వెంటిలేషన్ వచ్చేటట్టు, డైరెక్ట్ వెంటిలేషన్ వచ్చేటట్టు. అపార్ట్మెంట్స్ చుట్టూతా వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేసాం. తమ ఇన్వెస్ట్మెంట్ కు హై అప్రిసియేషన్ కోరుకునే కస్టమర్లకు వివాంతా సెంట్రల్ కోర్ట్ డెస్టినేషన్ కానుంది. వివాంతా సెంట్రల్ కోర్టులో ప్రాపర్టీ సొంతం చేసుకుని లైఫ్ ను కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ గా మార్చుకున్నామని చెబుతున్న హ్యాపీ లివింగ్ కస్టమర్ సంతోషాన్ని వారి మాటల్లోనే విందాం. Hi all, I am Kiran. Hello Andy. My wife Chaitanya. We are IT employees and we started our search around 6 months back. Finally, we stopped our search at NCD Vivanta Central Court Mokila. Why we stopped here is we found everything whatever we want in NCD. We want a spacious flat, very well planned flat. Ma plans ki tagattu chala spacious ga corridor and very well planned amenities and also every flat chala baga ventilation on a flat. In last 3 months since we are staying here, we are so happy like our kids are joined to the very well planned community. పర్ఫెక్ట్ హోమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదిగింది జెమ్ గ్రూప్. యువర్ డ్రీమ్ హోమ్ విత్ ఎవ్రీ ఎసెన్షియల్ ఎమ్యూనిటీస్ అంటూ ఈ సంస్థ కోకాపేట్ లో సరికొత్త జమ్ నక్షత్ర ప్రాజెక్ట్ ను చేపడుతోంది. 4.76 ఎకరాల విస్తీర్ణంలో 3 దశల్లో ఈ ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమవుతోంది జమ్ గ్రూప్. మొత్తం 3 టవర్స్ లో డెవలప్ అవుతోంది జమ్ నక్షత్ర ప్రాజెక్ట్. ఫస్ట్ టవర్ ను ఆల్మోస్ట్ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే విధంగా పనులు వేగంగా సాగుతున్నాయి. మిగిలిన 2 టవర్స్ కు ఇటీవలే రేరా నుంచి అనుమతులు లభించాయి. ఒక్కో టవర్ లో దాదాపు 18 ఫ్లోర్స్ తో 576 ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తోంది జెమ్ గ్రూప్. 27,000 SFT విస్తీర్ణంలో అన్ని మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ లో ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ను నిర్మిస్తున్నారు. చక్కని గ్రీనరీతో పాటు గెస్ట్ పార్కింగ్ కూడా కల్పించడం అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. జెమ్ నక్షత్రకు సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఎండి వెంకట్ యాదవ్ గారి మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. హైదరాబాద్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఏదంటే టక్కున చెప్పే పేరు కోకాపేట్ ఏరియా. లొకేషన్ పరంగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్న కోకాపేట్ లో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారు. కోకాపేట్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా జెమ్ నక్షత్ర ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది జెమ్ గ్రూప్. ఈ ప్రాజెక్టులో మొత్తం 18 ఫ్లోర్లలో 576 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను 2 BHK అండ్ 3 BHK లో నిర్మిస్తోంది. స్క్వాష్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, ప్రీవ్యూ థియేటర్, గెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, ఎంట్రన్స్ లాబీ, మల్టీపర్పస్ హాల్, జిమ్, యోగా అండ్ ఏరోబిక్స్, ఇండోర్ గేమ్స్, గ్రాసరీ స్టోర్, బేబీ పూల్, కాన్ఫరెన్స్ రూమ్ తదితర ఎమ్యూనిటీస్ ను జెమ్ నక్షత్ర ప్రాజెక్టులో అందిస్తోంది జెమ్ గ్రూప్. హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్, గుడ్. సో జెమ్ గ్రూప్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు? నేను 2013 లో కంపెనీ లాంచ్ చేశానండి. ఆల్మోస్ట్ 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశానండి. జెమ్ నక్షత్ర ప్రాజెక్ట్ ఏదైతే మనం కోకాపేట్లో చేస్తున్నామో దిస్ ఇస్ అవర్ 7th ప్రాజెక్ట్ అండి. సార్, జెమ్ నక్షత్రలో ఎన్ని టవర్స్ అండ్ ఎన్ని ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీరు? జెమ్ నక్షత్ర టోటల్ 3 టవర్స్ అండి. ఈ 3 టవర్స్ కి 3 స్పెషల్ గా డిజైనింగ్ ఉందండి. టోటల్ కోకాపేట్ వెంచర్స్ లో మన వెంచర్ చాలా స్పెషల్ గా, ఎందుకంటే బడ్జెట్ లో అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందండి. సార్, జెమ్ నక్షత్రలో ఏ ఫెసిలిటీస్ అండ్ ఏ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అంటే జెమ్ నక్షత్ర 27,000 SFT క్లబ్ హౌస్ ఉందండి. దీంట్లో ఇండోర్ అవుట్డోర్ సపరేషన్స్ ఉన్నాయి. అంటే ఇండోర్ గేమ్స్ లో షటిల్ అండ్ క్యాష్ కోర్ట్ ఇస్తున్నాము. అవుట్డోర్ లో ఆంఫీ థియేటర్ అండ్ బాస్కెట్ బాల్ కూడా ఉంటుందండి. దీంట్లో దీని స్పెషల్ గా ఈ క్లబ్ హౌస్ లో ఏంటంటే టెర్రస్ ఓపెన్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉందండి. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుందండి. దీంట్లో టోటల్ మన జెమ్ నక్షత్ర ప్రాజెక్ట్ లో 31% లోడెడ్ ఉండేది, 70% మాత్రం ఓపెన్ ఏరియా ఉంటుందండి. సార్, ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి? వాక్ టు వర్క్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, నివాసం ఉన్న వాళ్ళు జస్ట్ మనం బండి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బై వాక్ 5 minutes లో గర్ బిల్డింగ్ అని ఐటీ కంపెనీస్ నియర్లీ అన్ని 1 kilometer రింగ్ రోడ్ ఉందండి. జస్ట్ 5 minutes టు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అని నియర్ బై. వీఆర్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఆల్ ద హబ్ అండి కోకాపేట్ కి. సార్, జెమ్ నక్షత్ర ప్రాజెక్ట్ ని ఎప్పుడు కస్టమర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు?
ఫస్ట్ టవర్ వచ్చేసి మేము దిస్ ఇయర్ ఓన్లీ మేము డిసెంబర్కి ఇస్తామండి. అండ్ టవర్ B&C వచ్చేసేమో 2024 డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ఇల్లు ఎంత పటిష్టంగా కట్టినప్పటికీ దానికి మించి చక్కని రంగులు వేసి అలంకరించకపోతే కంటికి ఇంపుగా కనిపించదు. గతంలో అయితే సున్నాలు వేయడం మహా అయితే డిస్టెంపర్ కలర్స్ తో సరిపెట్టేవారు. కానీ ఇవాల్టి రోజులో అందం ఆకర్షణ కోసం మాత్రమే కాదు, వాతావరణ మార్పుల నుంచి వైరస్ ప్రొటెక్షన్ వరకు పెయింట్స్ రంగం చొచ్చుకుపోయింది. ఇంటి యజమాని అభిరుచిని ప్రతిబింబించేలా పలు రకాల రంగులతో తయారు చేస్తోంది దేశంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటైన టెక్నో పెయింట్స్. పెయింట్ సెక్టార్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న టెక్నో పెయింట్స్ హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని నగరాల్లో లీడింగ్ బిల్డర్స్ కు కలర్స్ ను సప్లై చేస్తోంది. పెయింట్ ఇండస్ట్రీలో మీరు ఇండియాలో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద MNCs ఉన్నాయి. మాకు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై కంపెనీ, మాది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ కంపెనీ. వీఆర్ ది నెంబర్ 1 ఇన్ ఇండియా. మేము మాత్రమే ఇది చేయగలుగుతున్నాము. చాలా టీమ్స్ ని డెవలప్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 3,000 to 4,000 మెంబర్స్ డైలీ వర్క్ చేస్తుంటారు. ఎంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అయినా కానీ, ఎంత మ్యాన్ పవర్ కావాలన్నా కానీ మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఆన్ టైం డెలివరీ చేయగలుగుతున్నాం. పాన్ ఇండియాలో ఒక పెద్ద బిజినెస్ వాల్యూమ్ తో మేము ముందుకెళ్తున్నాము. దిగ్గజ రియాలిటీ సంస్థలుగా పేరున్న ప్రెస్టీజ్ గ్రూప్, ప్రణీత్ గ్రూప్, జెమ్ గ్రూప్లతో పాటు తదితర సంస్థలు తమ నిర్మాణాలకు టెక్నో పెయింట్స్ ను వినియోగిస్తున్నారు. క్వాలిటీకి ప్రాముఖ్యతనిచ్చే ఈ సంస్థలు అత్యుత్తమ పెయింట్స్ లో ఒకటిగా ఉన్న టెక్నో పెయింట్స్ కే అధిక ప్రాముఖ్యతనిస్తున్నట్టు తెలుపుతున్నారు. సార్, టెక్నో పెయింట్స్ తో ప్రెస్టీజ్ గ్రూప్ కి ఎటువంటి అసోసియేషన్ ఉంది? మేము మాది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ లో చేసామమ్మా. అబౌట్ 2,356 అపార్ట్మెంట్స్, 10 టవర్స్, 30+ floors. దాంట్లో మేజర్ పోర్షన్ ఆఫ్ వర్క్ హ్యాస్ టెక్నో పెయింట్స్ హ్యాస్ డన్ ఇట్. ఇట్ ఈస్ అవర్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్. టెక్నో పెయింట్స్ క్వాలిటీస్ అండ్ సర్వీసెస్ చెప్తారా? టెక్నో పెయింట్స్ వాళ్ళు చాలా క్వాలిటీ కాన్షియస్ అండి. దే హావ్ డన్ ది వర్క్ వెరీ వెల్ ఎట్ సైట్. And wherever we have insisted that the work has to be redone without any questions asked, they have done it. And the engineers of Techno Paints are also quite quality conscious. They have done an excellent job in our project. Sir, Pranit Group to Techno Paints ki unna association gurinchi vivaristara? తప్పకుండా అండి. టెక్నో పెయింట్స్ ప్రణీత్ గ్రూప్తో 2016లో స్టార్ట్ అయిందండి మా అసోసియేషన్. శ్రీనివాస్ రెడ్డి గారు MD గారు పర్సనల్గా ఇన్ పర్సన్ వచ్చి టోటల్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయని సైట్కి వచ్చి చెక్ చేసుకొని మా దగ్గర కూడా వచ్చి ఐ హ్యాడ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్. కమింగ్ టు ద సర్వీసెస్ రిగార్డింగ్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పెయింట్స్ ఆల్సో హీ యూస్ టు డిస్కస్ విత్ మీ ఇన్ పర్సన్. మా ప్రాజెక్ట్కి కావాల్సినట్టుగా హీ యూస్ టు మోడిఫై ద ప్రోడక్ట్ అండి. సో హీ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ వెరీ కేరింగ్ person towards client. So this I have observed with Techno Paints last 5 years నుంచి కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ సపోర్టివ్. టైమ్లీ డెలివరీ చేయడానికి కానీ, సో మెటీరియల్ సప్లై కానీ, ఆన్ టైం వర్క్ కంప్లీట్ చేయడానికి కానీ, షెడ్యూల్ వర్క్ చేసి ఇచ్చి మనం కంప్లీట్ చేసే దాంట్లో చాలా సపోర్టివ్ గా ఉంటారు. దే హ్యావ్ వెరీ గుడ్ ఛానల్ పార్ట్నర్స్. మ్యాన్ పవర్ కూడా అంత ట్రైన్డ్ మ్యాన్ పవర్ ని తీసుకొచ్చి వర్క్ చేపించారు. సార్, మీకు టెక్నో పెయింట్స్ కి ఉన్న అనుబంధం ఏంటి? జెమ్ గ్రూప్ కి టెక్నో పెయింట్స్ కి చాలా క్లోజ్లీ రిలేషన్ అండి. యాజ్ అ ఫ్రెండ్లీ రిలేషన్ కూడా ఉంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారితో వర్క్ చేయడం అనేది ఈజ్ వెరీ నైస్ టు మీ. అంటే మా కంపెనీలో తను కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్ లాగా మేము ట్రీట్ చేస్తాము. ఆ డెలివరీ టైం కానివ్వండి, వాళ్ళ వర్క్మెన్షిప్ కానివ్వండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ పెయింట్స్ కానివ్వండి, ఇట్స్ ఇన్నోవేటివ్ అండి. ఎవ్రీ టైం వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ చేస్తూ ఉంటారు. పాన్ ఇండియాలో వాళ్ళు మార్కెట్ ని షూర్ గా క్యాప్చర్ చేస్తారండి. బెస్ట్ ఆఫ్ లక్ టు టెక్నో పెయింట్స్. కాలుష్యానికి దూరంగా పర్యావరణ ప్రాజెక్టులను చేపడుతూ తెలంగాణ రియాలిటీ రంగంలోనే ప్రత్యేక చరిత్ర సృష్టిస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ మహానగరానికి దీటుగా పలు జిల్లాల్లో గ్రీనరీ ప్రాజెక్టులను చేపడుతూ అందరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదంతో పాటు ఆరోగ్యానికి పెద్దపీట వేసే ప్రజలు ఈ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ పై అత్యధిక ఆసక్తి చూపిస్తున్నారు. గిరిదారి కన్స్ట్రక్షన్స్ ముందుండి విజయవంతంగా నడిపిస్తున్నారు ఆ సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు. ఇక గిరిదారి సంస్థ హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేస్తోంది. అతి త్వరలోనే కస్టమర్లకు ప్రాజెక్ట్ ను హ్యాండ్ ఓవర్ చేసే విధంగా అత్యంత వేగంగా, నాణ్యతలో రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇక కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ ని కూడా ప్లాన్ చేస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. సమున్నత నిర్మాణాలను సగర్వంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. TSPA జంక్షన్ సమీపంలో బండ్లగూడ వద్ద డెవలప్ చేస్తున్న లగ్జరీ విల్లా ప్రాజెక్టు గిరిధారి ప్రాస్పరా కౌంటీలో ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ మాత్రమే కాదు, లొకేషన్ పరంగా కూడా విస్తృతమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ORR కు అత్యంత సమీపంలో ఉన్న ప్రాజెక్టు కావడంతో హైదరాబాద్ లోని కీ ఏరియాస్ అన్నింటికీ బెస్ట్ కనెక్టివిటీ ఉంటుంది.
కిస్మత్పూర్ లో ఐటీ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు, బుద్వేల్ ఐటీ పార్క్ వంటి డెవలప్మెంట్స్ తో పాటు హైదరాబాద్ లో బెస్ట్ అనదగ్గ మరిన్ని రియాలిటీ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే డెవలప్ అవుతుండడం లొకేషన్ పరంగా ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చాటి చెబుతున్నాయి. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ అనేది హైదరాబాద్ లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుందని మేము ఆల్రెడీ ఇంతకు ముందు లాంచ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. అదే రకంగా వర్క్లు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 70% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే ఊహించినో, ఏదైతే కలగనో 100% ఆ రకంగానే ప్రాజెక్టు మూవ్ అవుతా ఉన్నది. ఈ ఏరియాలో స్విచ్ చేసుకోవడానికి కారణం ఒకటి ఏంటంటే మొత్తం ఆక్సిజన్. హైదరాబాద్లోనే ఆక్సిజన్ లెవెల్స్ అనేది రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బిహైండ్ మన ప్రాస్పరా కౌంటీకి 6,000 acres ఓపెన్ ప్లేస్. ఆఫ్టర్ దట్ 10,000 acres హిమాయసాగర్ బౌండ్. వెస్ట్ చూసుకుంటే మొత్తం కంప్లీట్గా ఆర్మీ ఏరియా. సో ఈ ఏరియా అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది కాబట్టి మంచి ఆక్సిజన్ లెవెల్ ఉంటుంది. బై ప్రాస్పరా కౌంటీ నుంచి నియర్ బై ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 10 minutes డ్రైవ్ ఇన్ ఎయిర్పోర్ట్, 15 minutes డ్రైవ్ ఇన్ జూబ్లీహిల్స్, సెంట్రల్లీ లొకేటెడ్ దిస్ ఏరియా. దాని గురించి ఈ ఏరియా చూస్ చేసుకుని మేము ప్లాన్ చేసినాం. ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు చూసుకున్నా వైడ్ రోడ్స్, 40 feet రోడ్స్ ఉంటాయి మా దగ్గర. అండ్ క్లబ్ హౌస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ, ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్ కు వాళ్ళ దినచర్య రోజు ఎట్లా జరగాలనేది, జాగింగ్ ట్రాక్ కానివ్వండి, అండ్ ఎక్స్టర్నల్ జిమ్స్ కానివ్వండి, ప్లే ఏరియాస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానీ, ఒక వన్స్ గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఉండే విధంగా మేము ప్లాన్ చేసుకుంటాం, తీర్చిదిద్దాం ఏ ప్రాజెక్ట్ అయినా. బై ఇన్వెస్ట్మెంట్ ఆల్సో పెట్టుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్. జనాలకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఇల్లీగల్ లేఅవుట్లలో కానీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోకూడదు. తక్కువ ధర దొరుకుతున్నా, ₹1 ఎక్కువ దొరికినా పర్వాలేదు, మనకు 100% సెక్యూర్ అనేది, కస్టమర్ సెక్యూర్ అనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ మెయిన్ లక్ష్యం. 700 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్. ఇది చిన్న విషయం కాదు. ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి. దీనితో పాటు ఆర్థిక వనరులు కూడా అధిక స్థాయిలో ఉండాలి. ఎంత పెద్ద సంస్థ అయినా ఈ స్థాయిలో ప్రాజెక్ట్ ను చేపట్టాలి అంటే 1-2 సార్లు ఆలోచిస్తాయి. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఎంతో పేరున్న రాగమయూరి బిల్డర్స్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను దాదాపు పూర్తి చేసి అందరిచే శభాష్ అనిపించుకుంటోంది. 1999లో రాగమయూరి గ్రూప్ ను ప్రారంభించిన కేజే రెడ్డి గారు అనతి కాలంలోనే అగ్రశ్రేణి రియాలిటీ సంస్థగా తీర్చిదిద్దారు. చక్కని ప్రణాళికతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సంస్థ అధినేత కేజే రెడ్డి గారు రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థానానికి తీసుకొచ్చారు. ఇక రాగమయూరి బిల్డర్స్ అతి త్వరలోనే కొత్త కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కమర్షియల్ ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రాజెక్టులు, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ ప్రాంతాలకు అత్యంత చేరువలో ప్రాజెక్టులను చేపడుతూ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇండస్ట్రీలో వేగంగా దూసుకుపోతోంది రాగమయూరి బిల్డర్స్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది రాగమయూరి బిల్డర్స్. ఇప్పటి వరకు 2,000కు పైగా ఎకరాల్లో దాదాపు 22 ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన రాగమయూరి బిల్డర్స్ త్వరలో అంతర్జాతీయ ఎమినిటీస్ తో కొత్త ప్రాజెక్టులను డెవలప్ చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రీన్ హిల్స్ అంతా కంప్లీటింగ్ స్టేజ్ లో ఉంది. 2022లో న్యూ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి గురించి చెప్తారా? రాగమయూరి బిల్డర్స్ నుంచి ఒక 9 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈసారి అపార్ట్మెంట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో కట్టాలని నిర్ణయించుకున్నాము. ఒకటి మయూరి నెస్ట్, ఒక వెరీ ప్రైమ్ లొకాలిటీలో ఒక అపార్ట్మెంట్ వస్తుంది, ఒక 1 acre. అలాగే మయూరి అవెన్యూ 1 acre ఇంకొక అపార్ట్మెంట్ వస్తుంది. మయూరి స్టార్ హోమ్స్ అని చెప్పేసి అది కూడా ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే 2 కమర్షియల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాము. దానికంటే ముందు ఇంకొక ప్రాజెక్టు మయూరి ఈకో విలేజ్ రిసార్ట్, ఒక 500 acres ఫామ్ ప్లాట్లో డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది, మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసాము. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ COVID-19 వచ్చిన తర్వాత ప్రతి కస్టమర్ కూడా మాకు ఒక ఫామ్ హౌస్ ఉండాలా, ఒక ఊరు బయటకు వెళ్తే ప్రశాంతంగా ఒక సాటర్డే సండే పిల్లల్ని తీసుకెళ్ళి బయట ఉండడానికి అవకాశం ఉండేటట్టు ఒక ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఒక 500 acres మయూరి ఎకో విలేజ్ రిసార్ట్ స్టార్ట్ చేసాము. మయూరి ఎకో విలేజ్ రిసార్ట్ ప్రత్యేకతలు ఏంటంటే ఒక విలేజ్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ. ఈ విలేజ్ అంటే బేసిక్గా మీకు ఒక గోశాల ఉంటుంది, అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు ప్రవచనాలు చెప్పుకుంటూ, అలాగే అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక టెంపుల్ కడుతున్నాం, ఒక చర్చ్ కడుతున్నాం, ఒక మాస్క్ కడుతున్నాం, ఒక మంచి రెస్టారెంట్ కూడా
డిజైన్ చేసాము. అక్కడ ఆల్రెడీ అన్ని అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. ఒక నెక్స్ట్ మంత్లో భూమి పూజ చేసి స్టార్ట్ చేసేస్తాం. నవ్యాంధ్ర రియాలిటీలో అగ్రగామి రియాలిటీ సంస్థగా దూసుకుపోతోంది రాకీ అవెన్యూస్. గ్రీనరీ ప్రాజెక్టులతో కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులను చేపడుతూ అతి తక్కువ సమయంలోనే అత్యున్నత సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. ప్రస్తుతం రాజమండ్రితో పాటు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదుగుతున్న విజయవాడలో పలు ప్రాజెక్టులను చేపడుతూ అందుబాటు ధరల్లో మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసే విధంగా అందరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. నవ్యాంధ్ర రియాలిటీలో సరికొత్త ధృవతారగా వెలిగిపోతున్న రాకీ అవెన్యూస్ రియాలిటీ రంగంలో ఎవరికీ సాధ్యం కాని అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఘనత కూడా దక్కించుకుంది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ ఎంతో మందికి ఆత్మీయ నేస్తంగా మారింది. రాజమండ్రిలోనే అతిపెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చంద్రికా విలాసిని మరో 2 నెలల్లో పూర్తి కాబోతోంది. ఏపీ రేరా డిటిసిపి గూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయిన చంద్రికా విలాసిని ఎన్నో ఎమ్యూనిటీస్ తో అతి సుందరంగా తీర్చిదిద్దింది రాకీ అవెన్యూస్. ఇక గన్నవరంలో రాబోయే తరాలు కూడా పచ్చని పరిసరాల్లో నివసించే విధంగా కంఫర్టబుల్ లివింగ్ ఫీచర్స్ తో చంద్రికా అయోధ్య ముస్తాబవుతోంది. మరో 4 నెలల్లో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులో పనులు అత్యంత వేగంగా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా సాగుతున్నాయి. యాక్చువల్లీ అయోధ్య అనేది రాముని రాజధాని కాబట్టి ఈ రాజధానిలో ఈ అయోధ్య ఉంటే బాగుంటుంది అని తర్వాత దీంట్లో కూడా 17 బ్లాకులకి 17 నేమ్స్ ఉంటాయి. ఒరిజినల్గా అయోధ్య ఎలాంటి ప్లేస్లో ఉందంటే నేషనల్ హైవేకి 1.5 కిలోమీటర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంకి 2 కిలోమీటర్, హెచ్సిఎల్కి 1.5 కిలోమీటర్, ఇంకా వేరే కంపెనీలు కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ వచ్చాయి. దీని వెనుక టాటా స్టీల్ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది. పిలిమినేని కాలేజీ దగ్గర నుండి గొల్లపూడి అటు హైదరాబాదు అటు గుంటూరుకి వెళ్ళే మెగా ఫ్లైఓవర్ అక్కడ వస్తూ ఉంది. ఫస్ట్ వీళ్ళందరూ 2017-18లో కొనుక్కున్నారు. దాదాపు పాండమిక్ సిచ్యుయేషన్ నుండి ఒక ఏడాదన్నర మనం లేట్ అవుతుంది కానీ అద్భుతంగా తయారు చేసి ప్రతి కస్టమర్కి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తా. ఇది కూడా నేనేదో దీంట్లో కోట్లు సంపాదివ్వాలి వెనకేసుకోవాలా అని దురుద్దేశం కాదు. 670 మందికి రీజనబుల్ రేటు, నాకు పడిన రేట్లో నేను లాస్ అయినా పర్వాలా, నాకు పడిన రేట్లో వాళ్ళకి ఇల్లు అందించి వాళ్ళ ఆనందం చూడాలనేదే నా ఆకాంక్ష అండి. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇప్పటి వరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.